హలో ఫ్రెండ్స్, నేను మీ బిటెక్ కొంచెం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్లో డే 1 మ్యాచ్ చూసారా ఫ్రెండ్స్. ఈరోజు క్రీస్లో అశ్విన్ శివతాండవం చేస్తే జడేజా తన క్లాస్ ఇన్నింగ్స్ తోటి బంగ్లాదేశ్ బౌలర్స్కి చుక్కలు చూపించారు ఫ్రెండ్స్. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్ వచ్చిన టీమిండియా ఫస్ట్ సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయింది. ఇండియన్ ఇన్నింగ్స్ మొదలుగా రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ ఇద్దరు కలిసి ఓపెనింగ్కి వచ్చారు. రోహిత్ శర్మ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గిల్ కూడా డక్అవుట్గా ఫెవిలియన్కి వెళ్ళిపోయాడు. జైస్వాల్ మంచిగా ఆడుతున్నప్పటికీ అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. 3 డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా 6 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. 4 డౌన్లో గ్రీజ్లోకి వచ్చిన పంత్ జైస్వాల్తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ మన ఇండియన్ స్కోర్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఫస్ట్ సెషన్లో 88 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. మంచిగా ఆడుతుండగా పంత్ అయితే 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. డౌన్లో వచ్చిన కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ ఇద్దరు కలిసి మన ఇండియన్ ఇన్నింగ్స్ అయితే ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 56 రన్స్ చేసిన జైస్వాల్ అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత వెంటనే కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోయాడు. దీంతో మన ఇండియా ఈ రోజులోనే ఆల్అౌట్ అయిపోతాననే భయం అయితే వేసింది ఫ్రెండ్స్. కానీ అప్పుడు వచ్చాడు మన హోమ్ బాయ్ అశ్విన్. వచ్చి రాగానే 2-3 ఫోర్లతోటి ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఒక ట్రీజర్లా కనబడింది బంగ్లాదేశ్ బౌలర్లకైతే. దాంతో మన ఇండియన్ స్కోరు 176 రన్స్ చేసి 6 వికెట్లు అయితే కోల్పోయింది. గ్రీజ్లో అశ్విన్ అండ్ జడేజా అయితే ఉన్నారు. థర్డ్ సెషన్ స్టార్ట్ అయిందో లేదో తన ఇన్నింగ్స్ ఒక గేర్ మార్చి సెంచరీ అయితే చేశాడు. 102 రన్స్ చేసి తన కెరియర్లో 6th సెంచరీగా మలిచాడు. దాంతో పాటు జడ్డు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. 86 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ 195 రన్స్ చేరింది. బౌలర్స్ అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఫస్ట్ 1 ఓవర్లో అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి వెంటనే వికెట్లు తీస్తూ మన ఇండియాను కష్టాల్లో నెట్టారు. హసన్ మహమూద్ అయితే 4 వికెట్లు తీసి మన ఇండియా పతనానికి అయితే పునాదికి పెట్టాడు. అతనితో పాటు మేజీ హసన్ మిరాజ్ 1 వికెట్, నదీం రానా 1 వికెట్ తీశారు. ఇప్పుడైతే అశ్విన్ అండ్ జడేజా ఇద్దరు కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బౌలర్ల నుంచి అయితే సమాధానం రాలేకపోయింది. మన ఇండియా ఈరోజు డే 1లో 339 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఈరోజు జరిగిన టెస్ట్ మీరు చూసారా ఫ్రెండ్స్? మరి మీకు ఎలా అనిపించిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.